జోసా మెంటర్షిప్లో జాయిన్ అవ్వని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, నా గైడెన్స్, నా పర్సనల్ హెల్ప్ కావాలంటే, నా ఫోన్ నంబర్ మీకు ఇచ్చేసి నాతో ఫోన్ కాల్ యాక్సెస్ మీకు ఇవ్వాలి అంటే, కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మీకు సంబంధించినటువంటి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టీఎస్, ఐఐటీస్ సంబంధించినటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్రాంచ్ వైజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు చాయిస్ ఫిల్లింగ్ విషయంలో హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ డాక్యుమెంట్ విషయంలో ఏదైనా ఎర్రర్స్ వస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలో మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే రౌండ్ బై రౌండ్ మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది క్లియర్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 24/7 మీరైతే ఫోన్ కాల్ యాక్సెస్లో మీరు నాతో మాట్లాడవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ మాత్రం 24/7 అయితే ఉంటాయన్నమాట. ఇది మెంటర్షిప్లో అనమాట. ఒకసారి మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూపిస్తాను. సో ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే, ఇంకా జాయిన్ అవ్వకపోతే, ఇది మీకు కేవలం 1,500 రూపీస్ మాత్రమే. మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీరు అదే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. సో ఇది ఫోన్పే మన మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. 1,500 రూపాయలు 9949088091 ఈ నెంబర్కి, 9949088091 ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ 9949088091 ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. 1,500 రూపాయలు చేయండి. సో ఇది 2-3 రోజులు అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే నేనైతే దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి అయితే జరుగుతుంది. 2,000 రూపాయల వరకు అయితే అవుతుంది. ప్రజెంట్ ఇది 6th వరకు మాత్రం మీకు టైం ఉంటుంది. 1,500 రూపీస్ చేయండి. అండ్ మీకు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. కాలేజీ బ్రాంచ్ ప్రియారిటీ, చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ అండ్ రౌండ్ వైజ్ డూస్ అండ్ డోంట్స్, డాక్యుమెంట్ ఇష్యూస్, వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్ మీ కేటగిరీకి సంబంధించి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ అవైల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మెంటర్షిప్లో పార్టిసిపేట్ చేయండి అండ్ మంచి గైడెన్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, అకాడమిక్ ఇయర్ 2024-25కి సంబంధించి జోసా కౌన్సిలింగ్లో ఈసారి ఎన్ఐటీస్లో ఒక ఎన్ఐటీ కొత్తగా రాబోతుంది అండ్ అలాగే 6 జిఎఫ్టీఎస్ కొత్తగా రాబోతున్నాయి. సో వీటన్నిటిలో కూడా కొత్త అడ్మిషన్లు ఉంటాయి. అండ్ ఎవరైతే బోర్డర్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో ప్రకారం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వేసుకొని సీట్లు రావట్లేదని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ఇది ఒక మంచి అవకాశం. మీరు ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలనుకునే డ్రీమ్ ఏదైనా ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ జోసా ద్వారా జేఈఈ మెయిన్ ర్యాంక్ ద్వారా మీరు ఒక మంచి కాలేజీలో సీట్ సాధించి జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ 6 జిఎఫ్టీఎస్ కూడా ఈసారి పెంచుతున్నారు. దాదాపు 1000 నుంచి 1,200 సీట్లు అయితే పెరిగేదానికి ఛాన్స్ ఉండింది. ఐఐటీస్లో ఎలాగో కొన్ని సీట్లు పెంచుతున్నట్లుగా సమాచారం ఉండింది. కొత్త బ్రాంచ్లు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఐఐటీస్లో, అలాగే కొత్త ఎన్ఐటీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఎన్ఐటీలో, అలాగే కొత్త జిఎఫ్టీఎస్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో అనమాట. సో చూడండి, ఈసారి జోసాలో 121 విద్యా సంస్థలు. 121 విద్యా సంస్థలు అంటే మీకు పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇక్కడ లాస్ట్ ఇయర్ వరకు పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ మీకు 114 మాత్రమే ఉన్నాయి. 2024 వరకు చూస్తే మీకు ఇక్కడ ఐఐటీస్ వచ్చేసి 23 ఉండేవి, ట్రిపుల్ ఐటీస్ వచ్చేసి 26 ఉండేవి, ఎన్ఐటీస్ వచ్చేసి 31 మాత్రమే ఉండేవి, ప్లస్ ఒకటి షిబపూర్ కలిపితే 32 అయ్యేది. అండ్ జిఎఫ్టీ వచ్చేసి 33 ఉండేవి అనమాట. సో ఇవన్నీ కలిపి 3 + 2 5 11 14 4 7 9 11 114 ఇవి 2024 వరకు ఉన్నటువంటి 114 ఇన్స్టిట్యూషన్స్ మనకి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశాయి. బట్ ఈసారి మాత్రం అఫీషియల్గా జోసా 2024 వెబ్సైట్లోని పొందుపరచడం జరిగింది. ఐఐటీస్ వచ్చేసి 23, ట్రిపుల్ ఐటీస్ వచ్చేసి 26 అండ్ జిఎఫ్టీఐ వచ్చేసి 39 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ ఎన్ఐటీస్ వచ్చేసి 32 ఎన్ఐటీస్ ప్లస్ ఒక షిబపూర్ కలిపి 33 అవుతున్నాయి. సో ఇంతకుముందు 32 షిబపూర్తో కలిపి 32 ఉండేవి, బట్ ఒక ఎన్ఐటీ పెరిగింది, సో 33 అవుతున్నాయి. టోటల్గా చూడండి, 9 + 3 12 18 21 5 8 10 12 121 ఇన్స్టిట్యూషన్స్ ఈసారి పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో కాబట్టి మీకు మంచి అవకాశం అయితే ఉండింది. ఎవరైతే బోర్డర్లో ఓబీసీ క్యాండిడేట్స్ 18,000 పైన ర్యాంకు లేదా 20,000 పైన ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి, అండ్ ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 10,000 పైన ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి, ఎస్సీ స్టూడెంట్స్ 8,000 పైన ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి, ఎస్టీ స్టూడెంట్స్ 6,000 పైన ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. ఓపెన్ కేటగిరీ వాళ్ళు కూడా 60,000 పైన వచ్చినటువంటి స్టూడెంట్స్, 50,000 పైన వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఏదో ఒక బ్రాంచ్ రావాలంటే మాత్రం మంచి అవకాశం ఇది. సో డెఫినెట్గా అందుకని చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను,
యాజ్ పాసిబుల్ యాజ్ మోర్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఈసీ వరకు వస్తుందంటే మీరు ట్రిపుల్ ఈ కూడా యాడ్ చేసుకోండి. ట్రిపుల్ ఈ వరకు వస్తుంటే మెకానికల్ కూడా యాడ్ చేయండి. మెకానికల్ వస్తుంటే సివిల్ కెమికల్ వరకు కూడా వెళ్ళండి. సివిల్ వస్తుంటే ఇంకా బయోటెక్నాలజీ వరకు కూడా పెట్టండి అని చెప్పేసి చెప్పడానికి గల రీజన్ ఏంటంటే ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఏ టైంలోనైనా సరే సీట్లు పెంచడం కానీ అలాంటి అథారిటీ అనేది డెఫినెట్గా వాళ్ళకే ఉంటుంది అనమాట. ఏదైతే కండక్ట్ చేసేటువంటి అథారిటీ జోసా కమిటీ ఉందో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇలాంటివి మనకి ఎప్పుడు వస్తాయో తెలియదు అనమాట. ఈసారి కొంచెం ముందుగానే అనౌన్స్ చేయడం వల్ల నేను మీ ముందుకైతే తీసుకొస్తాను అనమాట. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. చాయిస్ ఫిల్లింగ్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అన్ని ఆప్షన్స్ ఒక ఆర్డర్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. టాప్ కాలేజ్ నుంచి, టాప్ బ్రాంచ్ నుంచి లోవర్ కాలేజీ, లోవర్ బ్రాంచ్ వరకు అలా ఒక ఆర్డర్ సెట్ చేసుకొని ఉన్నటువంటి కాలేజీలు అన్నీ పెట్టుకోగలిగితే మీకు దాదాపు 500 నుంచి 600 ఆప్షన్లు వస్తాయి. మీకు ఏదో ఒక ఆప్షన్లో సీట్ అలాట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సీట్ వచ్చిన తర్వాత అది మీ ఇష్టం, మీరు చూజ్ చేసేసుకోండి. నిర్ణయం అనేది అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఏం డబ్బులు కట్టట్లేదు కదా. ఎన్ని ఆప్షన్స్ పెట్టినా ఒకే రకమైనటువంటి అమౌంట్. అంటే మనం ఆప్షన్స్ పెట్టడానికి కూడా డబ్బులు కట్టే పని లేదు. జోసెఫ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. అన్నీ ఫ్రీగానే చేస్తాం కాబట్టి, సీట్ వస్తేనే అడ్మిషన్ ఫీజు కడతాం కాబట్టి. సో మీరైతే ట్రై చేయండి. సో ట్రై చేసుకుంటేనే వస్తుంది. మీరు ఎగ్జామ్ రాసినంత మాత్రాన జేఈ మెయిన్స్ రాదని చెప్పేసి ఎగ్జామ్ రాయకుండా ఉండలే, అడ్వాన్స్ క్రాక్ చేయలేని చెప్పేసి ఎగ్జామ్ రాయకుండా ఉండలే, మీకు క్వశ్చన్ రాదని తెలిసి కూడా చదవకుండా ఉండలేదు కదా. నువ్వు ప్రిపేర్ అయిన చాప్టర్లో నుంచి కూడా క్వశ్చన్లు చదివావు, ఎందుకని వస్తుందేమో, నా నాలెడ్జ్ ఉందేమో అని చెప్పి. అలాగే నీకు సీట్ రాదని తెలిసి కూడా మనం కొన్ని కాలేజీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. సో ఇదే పెద్ద లాజిక్లు వెతకాల్సిన అవసరం లేదు. సార్ ఎప్పుడు కూడా రాని కాలేజీలు ఎందుకు పెట్టాలని అడుగుతున్నాడు, చెప్తున్నాడు ఎందుకు అని చెప్పేసి క్రాస్ ఎగ్జామిన్ చేయకండి. ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఇలాంటి ఎవరైనా సినారియోస్ పనిచేస్తే కొత్త ఎన్ఐటీస్లో దొరికింది అనుకోండి, మీకు ఎవరు పెట్టుకోలేదు అనుకోండి, తెలియక మీరు పెట్టుకుంటే మీకు వస్తుంది కదా. సో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకని చెప్పిన మాట వినాలి, దాని ప్రకారం మీరు ఫాలో అయితే కొద్దిగా అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అంతే. సో ఇన్ని ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. చూడండి, కొత్తగా ఒక ఎన్ఐటీ వస్తుందని వెల్లడి. గత ఏడాది కంటే 7 అధికం, అంటే 6 ట్రిపుల్ ఐటీస్ పెరిగినాయి ఇక్కడ, ప్లస్ 6 అయినాయి. లాస్ట్ ఇయర్ దానికంటే 6 పెరిగాయి. ఎన్ఐటీస్ 1 పెరిగింది. సో మొత్తం ఎన్ని 7 ఇన్స్టిట్యూషన్స్ అనమాట. గత ఏడాది కంటే 7 అధికం. కొత్తగా ఒక ఎన్ఐటీ వస్తుందని వెల్లడి. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అంటే జోసా కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యా సంస్థలు ఈసారి మరో 7 పెరిగాయి. గత ఏడాది 114 మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 121 పెరిగింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే బిఎస్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్త కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 26న జేఈ అడ్వాన్స్ నిర్వహించగా ఈ నెల 9న ఫలితాలు విడుదల కానున్నాయి. జూన్ 9వ తారీఖు ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ఐఐటి మద్రాసు సోమవారం జోసా వెబ్సైట్ను అందుబాటులో తెచ్చింది. గత సంవత్సరం 31 ఎన్ఐటీలు ఉండగా ఈసారి వాటి సంఖ్య 32కు పెరుగుతుందని పేర్కొంది. దాని పేరు మాత్రం వెల్లడించలేదు. ఏదైతే ఎన్ఐటీ పెరుగుతుందో, ఎక్కడ ఎన్ఐటీ ఇస్తున్నారో పేరు అయితే తెలియలేదు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యా సంస్థలు 33 నుంచి 39కి పెరిగాయి. 23 ఐఐటీలు, 26 ట్రిపుల్ ఐటీల సంఖ్యలో మార్పు లేదు. ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలో మార్పు లేదు. వాటికి ఐఐఎస్టి షిబ్పూర్ హౌరా వద్ద అదనం. సో షిబ్పూర్ ఒకటి యాడ్ అయి ఉంటుంది. సీట్ల సంఖ్య, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. సో దానికి సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, నిజమేనా కాదా సార్ చెప్పే ఇన్ఫర్మేషన్, లేదా ఈ పేపర్ స్టేట్మెంట్ ఎక్కడిది అని చెప్పేసి అనుకుంటే మీరు డైరెక్ట్గా మీకు జోసా 2024 అని క్లిక్ చేయండి. జోసా 2024 అని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదనమాట జోసా పోర్టల్. సో మీరు క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంది కదా, ఇక్కడే అన్ని చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తా. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఇవన్నీ మీకు అవసరం లేదు. అబౌట్లోకి వెళ్ళండి. జోసా అని ఉంది కదా, జోసా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి. ద జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ హ్యాస్ బీన్ సెటప్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు మేనేజ్ ద regulate the joint seat allocation for admission to 121 institutions for the academic year 2024 and 2025. This includes 23 IITs, 32 NITs. NITs 32 అని చెప్పేసి అంటున్నాడు. 32 NITs అంటే మనకి 31 NITs కదా యాక్చువల్గా ఉండాల్సింది, బట్ ఇక్కడ 32 NITs అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఐఐఎస్టి అదనం సపరేట్ మళ్ళీ అది. 26 ట్రిపుల్ ఐటీస్ యాజ్ యూజువల్గా 26 ఉన్నాయి. 23 ఐఐటీస్ యాజ్ యూజువల్ ఉన్నాయి. 39 అదర్ జిఎఫ్టిఎస్, యాక్చువల్గా 33నే ఉండాలి బట్ 39 అన్నాడు. ఓకేనా. ఓవరాల్గా ఎంత 121 ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇవే అదర్ జిఎఫ్టిఎస్, 39 అదర్ జిఎఫ్టిఎస్ అనమాట. అడ్మిషన్ టు ఆల్ ద అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై దీస్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి మేడ్ త్రూ సింగిల్ ప్లాట్ఫామ్. దట్ సింగిల్ ప్లాట్ఫామ్ ఈజ్ కాల్డ్ జోసా. ఈ జోసా అనేటువంటి సింగిల్ ప్లాట్ఫామ్ ద్వారానే వీటన్నింటిలో కూడా అడ్మిషన్ ప్యాటర్న్ అయితే జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది, డిక్లేర్ చేయడం జరిగింది.
మరి పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే, సో ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి బిజినెస్ రూల్స్ ఇవన్నీ ఏమన్నా పెట్టాడా? సో బిజినెస్ రూల్స్ ఏం పెట్టలేదు, షెడ్యూల్ ఇంకా రాలేదు. అండ్ ఈ సర్వీసెస్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంది. ఎస్, ఇక్కడ అప్డేట్ చేయాలి. నో డాక్యుమెంట్ ఫౌండ్ అన్నాడు కదా, ఇక్కడ డాక్యుమెంట్స్ వస్తాయన్నమాట 2-3 రోజుల్లో. కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపు ఏ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ అవుతుంది అప్పుడు మనకి తెలుస్తుంది అది ఏ ఎన్ఐటి అవుతుంది, ఏ జిఎఫ్టిఎస్ కొత్తగా వచ్చాయని చెప్పేసి. ఓకేనా? సో ఈ విషయాన్ని అయితే కొంతమందికి చేరవేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జోసా మెంటర్షిప్లో జాయిన్ అవ్వని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, నా గైడెన్స్, నా పర్సనల్ హెల్ప్ కావాలంటే, నా ఫోన్ నంబర్ మీకు ఇచ్చేసి నాతో ఫోన్ కాల్ యాక్సెస్ మీకు ఇవ్వాలి అంటే, కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మీకు సంబంధించినటువంటి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టిఎస్, ఐఐటీస్ సంబంధించినటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్రాంచ్ వైజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు చాయిస్ ఫిల్లింగ్ విషయంలో హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ డాక్యుమెంట్ విషయంలో ఏదైనా ఎర్రర్స్ వస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలో మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే రౌండ్ బై రౌండ్ మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది క్లియర్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 24/7 మీరైతే ఫోన్ కాల్ యాక్సెస్లో మీరు నాతో మాట్లాడవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ మాత్రం 24/7 అయితే ఉంటాయన్నమాట. ఇది మెంటర్షిప్లో అనమాట. ఒకసారి మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూపిస్తాను. సో ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే, ఇంకా జాయిన్ అవ్వకపోతే, ఇది మీకు కేవలం 1,500 రూపీస్ మాత్రమే. మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీరు అదే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. సో ఇది ఫోన్పే మన మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. 1,500 రూపాయలు 9949088091 ఈ నెంబర్కి, 9949088091 ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ 9949088091 ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. 1,500 రూపాయలు చేయండి. సో ఇది 2-3 రోజులు అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే నేనైతే దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి అయితే జరుగుతుంది. 2,000 రూపాయల వరకు అయితే అవుతుంది. ప్రజెంట్ ఇది 6th వరకు మాత్రం మీకు టైం ఉంటుంది. 1,500 రూపీస్ చేయండి. అండ్ మీకు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. కాలేజీ బ్రాంచ్ ప్రియారిటీ, చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ అండ్ రౌండ్ వైజ్ డూస్ అండ్ డోంట్స్, డాక్యుమెంట్ ఇష్యూస్, వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్ మీ కేటగిరీకి సంబంధించి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ అవైల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మెంటర్షిప్లో పార్టిసిపేట్ చేయండి అండ్ మంచి గైడెన్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.